ఈ రోజుకి మనకు చాలా విషయాలు దేవుని జ్ఞానం గురించి తెలియదు. ఈ రోజుకి మనకు పరలోకం గురించి చాలా విషయాలు తెలియదు. ఇటీవలి కాలంలో చాలా సభల్లో నేను అడుగుతూ వచ్చాను. మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుతాను, నాకు చెప్పండి, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? పరలోక రాజ్యంలో ఏమేమి ఉంటాయి? అసలు పరలోక రాజ్యం అంటే అర్థం ఏమిటి? సండే స్కూల్ పిల్లలు చెప్తారు కదా, పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే బంగారు వీధులు, బంగారు భవనాలు అని. సరే, ఓ 4 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను, మీ జీవిత కాలానికి ఉపయోగపడే మాట చెప్తున్నారు, వినండి. పరలోక రాజ్యంలో ఇలాంటి మట్టి నేల ఉంటుందా? ఇదిగోండి, అయితే ఇలాగా లేదా ఇలాగా, అంతేగాని ఏది అడిగినా అలాగే ఉండిపోకండి. అవునైతే ఇలాగానండి, కాదైతే ఇలాగానండి. పరలోక రాజ్యంలో ఇలాంటి నేల ఉంటుందా? ఉండదా? ఓకే. పరలోక రాజ్యంలో నదులు ప్రవాహం ఉన్నాయా? చెట్లుంటాయా పరలోకంలో? పంటలున్నాయా? పోనీ పరలోక రాజ్యంలో పెద్ద పర్వతాలు, కొండలున్నాయా? పరలోక రాజ్యంలో లోయలున్నాయా? పోనీ పరలోక రాజ్యం పైన మేఘాలు, ఆకాశం ఉంటుందా? పోనీ పరలోక రాజ్యంలో జంతువులు, పక్షులు ఉంటాయా? ఉండవా? పరలోక రాజ్యంలో వాహనాలు ఉంటాయా? ఏ పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నామో ఆ పరలోక రాజ్యం గురించి మనం ఏమీ తెలుసుకోకుండా జక్కయ్య, రక్తస్రావం కలిగిన స్త్రీ, ఇర్మియా, ఏషియా, రూతు, నయోమి, సండే స్కూల్ కథలే వింటూ హెచ్చరికలు పొందుతూ ఇక్కడ బతకడం ఎలాగో నేర్చుకుంటూ చచ్చిపోతే క్రీస్తు శిలువ యజ్ఞము మన జీవితంలో వ్యర్థమైనట్టు కదా? పరలోకం పొందితే సరిపోదు, పరలోకంలో మన అంతస్తును పెంచుకోవాలి. మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉంది. ఎంతకాలం ఈ చప్పిడి భక్తి చేద్దాం? క్రీస్తు కోరుకున్న స్థాయి భక్తిలోనికి రావాలి అంటే మనల్ని అంత పైకి తీసుకొని వెళ్ళేది దేవుని వాక్య జ్ఞానం మాత్రమే. వాక్యం అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న భక్తుల జీవిత సంగతులు కాదు. ఆ జీవిత సంగతుల్లో ఉన్న దేవుని న్యాయము, దేవుని చట్టము, దేవుని జ్ఞానము, దేవుని మర్మము, దేవుని రహస్యము, పరలోక చట్టమును గూర్చినటువంటి వివరణ మొత్తం బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాటిని గూర్చిన జ్ఞానం మనకు లేనంత వరకు పరలోకంలో మనం మహిమ పొందలేం. ఓ మూలన పడుంటాం పరలోకంలో కూడా. మీకు తెలుసా, పరలోకంలో నేల ఉంది. ఇంకా బంగారు వీధులు, బంగారు భవనాలే కాదు, పరలోకంలో ఇలాంటి మట్టి నేల ఉంది. మీరు ఏమనుకుంటున్నారు? మట్టి అంటే కేవలం భూమికి మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదనుకుంటున్నారా? ఈ సమస్త విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని గ్రహాల్లో రకరకాల మట్టి ఉంది. అంతెందుకు, మనకు భూమి మీద ఒకే రకమైన మట్టి లేదు, చాలా రకాల మట్టి కనబడుతుంది మనకి భూమి మీద. జిగిట మట్టి ఉంటుంది, దాన్ని బంకమన్ను అంటారు కదా. తర్వాత రాగి మట్టు అంటే నల్ల మట్టి ఉంటుంది, ఎర్రమట్టి, ఇలా రకరకాల మట్టి భూమి మీద దొరుకుతుంది. సమస్త విశ్వ నిర్మాణం విషయంలో దేవుడు చేసిన కార్యం కూడా అదే. పరలోకంలో నేల ఉంది, ఆ నేలలో చెట్లు కూడా నాటబడి ఉన్నాయి, చెట్లు ఫలిస్తున్నాయి, 12 నెలలు 12 కాపులు కూడా కాస్తున్నాయి. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో దేవదూతల ధాన్యం పండుతుంది. ఏమిటది? దేవదూతల ధాన్యం పండుతుంది. దాన్ని ఏమన్నారు? దేవదూతల ధాన్యాన్ని ఏమని పిలిచారు? మన్నా. మన్నా. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి. అపవిత్రమైనవి కాదు, పరిశుద్ధమైన జంతువులు ఉన్నాయి అక్కడ. ఆ జంతువులు ఎందుకు ఉంటాయి సార్ అంటారేమో. ఇక్కడున్న జంతువులు అక్కడ కాదు, అక్కడ దేవుడు సృష్టించుకున్న జంతువులు ఉన్నాయి. మీరు చెప్పండి, ఎలీషా దాసుని కళ్ళు తెరవబడ్డప్పుడు ఏం కనబడ్డాయి? అగ్ని గుర్రములు, అగ్ని రథములు. ఎక్కడి నుండి వచ్చాయి అవి? ఏలియాని తీసుకొని వెళ్ళడానికి ఏమొచ్చినాయి? అగ్ని గుర్రము, అగ్ని రథము. అంటే ఇప్పుడు చెప్పండి, అక్కడ జంతువులు లేవా? ఉన్నాయా లేదా? ఇలాగే ఒక యూత్ మీటింగ్లో చెప్తే ఒక తమ్ముడు అన్నాడు, దోమలు, ఈగలు కూడా ఉంటాయన్న అంట. అందుకే నేనేం చెప్పానంటే, అపవిత్రమైనవి ఏవి, అనవసరమైనవి ఏవి ఉండవు. ప్రశ్న రావడం మంచిదే, కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. దేవుడు ఏది చేసినా మంచిది మాత్రమే చేస్తాడంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, ఈగలు, దోమలు అంతకుముందు దేవుడు సృష్టించలేదు. ఐగుప్తు తెగుళ్ళ సమయంలో వాటిని దేవుడు పంపిస్తాడు. ఈరోజు ఈ సమస్త ప్రపంచంలో అవి ఇంకా ఉన్నాయి, కానీ పరలోక రాజ్యంలో వాటి పని లేదు. పరలోక రాజ్యంలో వాటి పని లేదు. ఈ ఈగలు, దోమలు కొన్ని పక్షులకు, కొన్నిటికి ఆహారంగా మారుతున్నాయి. అవి తిని పొలాల దగ్గర పనిచేస్తున్నాయి. ఆ పక్షులు. దేవుని సృష్టి అద్భుతం, ఏది ఊరికే చేయలేదు ఆయన. మనల్ని దోమలు కరిసినప్పుడు చిరాకేస్తుంది, కానీ మనకి
కానీ ఈరోజు దేశంలో పంట పండే చోట ఆ దోమలను తిని, ఆ ఈగలను తిని కొన్ని పక్షులు పనిచేస్తున్నాయి పంటలు పండడానికి. దేవుని సృష్టి క్రమం, దేవుని నిర్మాణ క్రమం చాలా అద్భుతంగా ఉంది. దేవుని ప్రజ, ఈరోజు సైన్స్ గొప్పగా అభివృద్ధి పొంది దేవుడు లేడు అంటున్నారు వాళ్ళు. విచిత్రం చూడండి, సృష్టి జ్ఞానం నేర్చుకుని దేవుడు లేడు అంటున్నారు. ఇంతవరకు సృష్టిలో ఇంకెంత జ్ఞానం ఉందో కూడా తెలియదు వాళ్ళకి. ఈ సమస్త విశ్వ నిర్మాణం ఎలా అయ్యిందంటే ఏదో శక్తి చేసింది అంటున్నారు, కానీ ఆ శక్తి దేవుడు అంటే ఒప్పుకోలేకపోతున్నారు. అందుకే నేను ఒక పుస్తకం రాశాను, అంతరిక్షం వెనుక, బిహైండ్ ద యూనివర్స్. సైన్స్ నమ్ముతుంది ఈ అంతరిక్షం ఇంత బలంగా ఉండడానికి దీని వెనకాల బలమైన శక్తి పనిచేస్తుంది అని. ఆ శక్తి దేవుడే అనే విషయాన్ని సైన్సే సువార్త చేస్తూ ఓ అద్భుతమైన పుస్తకం నిర్మాణం చేశాను. సైన్స్ సూత్రాలతోనే, సైన్స్ జ్ఞానముతోనే సువార్త చేయాల్సి వచ్చింది. కాబట్టి దేవుని ప్రజ, ఈ భూమి మీద దేవుని ఆలోచన విధానాన్ని గుర్తుంచుకోండి. ఆకాశము క్రింద ఎంత అందమైన సృష్టి ఉందో, ఇంతకు కొన్ని 100,000 కోట్ల రెట్ల అందమైన సృష్టి పరలోక రాజ్యంలో ఉంది. ఆమేన్. అక్కడ కొండలు, పర్వతాలు ఉన్నాయి, వాటి మీద సెలయేర్లు కూడా పారుతున్నాయి. నువ్వు పరలోకానికి వెళ్తే ఇంత అందమైన ప్రపంచం మనం మన జీవిత కాలంలో ఎప్పుడు చివరికి యానిమేషన్లో కూడా చూసుంటాం. అంత అద్భుతమైన ప్రపంచం అది. ఈ భూమి మీద ఏ మానవుడు తన సొంత జ్ఞానంతో చూపించలేనంత అందం అక్కడ ఉంది. అంత అద్భుతమైన ప్రపంచం పరలోక రాజ్యం. ఇంకోటి చెప్పనా, పరలోకం మీద ఆకాశము, మేఘాలు కూడా ఉంటాయి. అవసరమైనప్పుడు మంచు కూడా కురుస్తుంది. నీకేంటి అభ్యంతరం? దేవుడు అంత అందంగా నిర్మిస్తే నీకేంటి అభ్యంతరం? అంటే చిన్నప్పటి నుంచి మనం విన్నది కాక కొత్తది ఏదైనా వింటే ఒప్పుకోం మనం. మన సైకాలజీ సిస్టమే అలాంటిది. ఉదాహరణ